సడన్ గా పెళ్లి చేసుకోవడం ఏంటో, అదే లుక్ లో మళ్ళీ సినిమా రావడం ఏంటో, ఇండస్ట్రీలో ఏ హీరో హీరోయిన్ చేయనంతగా ఒక స్పెషల్ గా మంచిగా యూత్ కి అందరికి అంటే నచ్చే విధంగా తీయడం అనేది చాలా గొప్ప విషయము. సడన్ గా పెళ్లి అయ్యేంత వరకు కూడా నిజంగా జరుగుతుందా లేదా లేకపోతే ఫేక్ అని చెప్పి చాలా మంది అనుకున్నారు. మంచిగా అసలు మంచిగా రెడీ అయ్యాడు విజయ్ దేవరకొండ డ్రెస్సులో కానీ కాస్ట్యూమ్లో కానీ. నిజం చెప్తున్నా, రష్మిక చిలిపి చిలిపి చాష్టాలకే పడిపోయి పెళ్లి చేసుకున్నాడేమో అనిపిస్తుంది. కానీ వాళ్ళ అదృష్టం ఏంటంటే అదే గెటప్ లో సినిమా రావడం అనేది ఒక రాముడు సీత అన్న విధిలో అనిపిస్తుంది. కాబట్టి కంపల్సరీ వాళ్ళకి నిండు హ్యాపీగా ఉండాలి, మా సినిమా కూడా హిట్ అవ్వాలని చెప్పి మంచిగా అనుకుంటున్నాము. కంపల్సరీ ఈసారి ఎట్లాంటి గీత గోవింద కన్నా డబుల్ ఉండాలి. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ, ఎట్లాంటి యూత్ కి ఇంకా కనెక్ట్ అయిపోయి కానీ మంచి సాంగ్సే కానీ ఎనీథింగ్, ఎట్లా అంటే రియల్ గా కపుల్స్ ఎట్లా ఉంటారో ఆ సినిమాలో చూపించే సాంగ్సే కానీ డైలాగ్సే కానీ ఎనీథింగ్ ఇంకా డిఫరెంట్ గా చూపించాలని చెప్పి డైరెక్టర్ మనం కోరుకున్నాం. నేను బాధపడలేదన్నా, హ్యాపీగా ఫీల్ అయిపోయా. ఎందుకంటే మనము జస్ట్ అభిమానం ఇచ్చిన అభిమానం కానీ పెద్ద క్రష్ ఏమి ఎవరు లేరు. సుధీర్కి పెళ్ళి అయితే నేను బాధపడతా అంతే. మరి ఆ మాత్రం వేసుకున్నట్టుంది. ఎంత ప్రతి సినిమాకి కష్టపడ్డారు, ఎంతగా సంపాదించుకున్నారు. ఒక హీరో కూడా చాలా విజయ్ దేవరకొండ కష్టపడ్డారు కాబట్టి తగ్గట్టు వాళ్ళ రేంజ్ లో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఏమో వేసుకోవడం వల్లే లుక్ వచ్చిందేమో. అసలు ఎట్లా అంటే ఒక వీరులాగా ధీరులాగా చూసుకొని రష్మిక మందన చిన్న చిన్న అంటే క్యూట్ గా నవ్వడము అంతా చాలా బాగుంది. అసలు ఫస్ట్ దేవతలతో పోలుస్తారు, శ్రీకృష్ణ మహాలక్ష్మి సీతారాములు. దేవుళ్ళు మించిన ఎవరు లేరు అన్న. దేవుడే, వీళ్ళు మనుషులే. కానీ దేవుడు అంత పోల్చేంత ఎవరు లేరు. కానీ చూడడానికి అట్లా అనిపించారు. ఆ పోస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా వాళ్ళ కాంబినేషన్ లో మంచి మంచి ఇంకా సినిమాలు రావాలి ఇండస్ట్రీకి. కొన్ని ఏంటంటే కొత్త టాక్ వస్తుంది, ఇంకా రష్మిక మందన ఇండస్ట్రీలో కనపడదు, ఆమె సినిమాలు తీయదు, వాళ్ళ అత్తగారు కండిషన్ పెట్టారని చెప్పి ఏయో చిన్న చిన్న ఫేక్ న్యూస్ వస్తున్నాయి. ఆమె ఎంత చేసినా సపోర్ట్ ఉన్నాడు, విజయ్ దేవరకొండ సపోర్ట్ ఉన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని చెప్పి కోరుకుంటున్నాం.